వైసీపీ నేతల ఆరోపణల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. 30 ఏళ్లుగా పులివెందులలో ఏ ఎన్నికొచ్చినా వేరే వాళ్లు నామినేషన్స్ వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకునే వాళ్ళని, అలాంటిది ఈసారి ఏకంగా 11 మంది నామినేషన్స్ వేయటంతో అక్కడ ఎన్నికలొచ్చాయని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం కారణంగా ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయమని అంటున్నారు. మరోవైపు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండటంతో ఇక్కడ ఎన్నికల్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధినేత కంచుకోటలో పసుపు జెండా ఎగరేయాలని భావిస్తోంది టీడీపీ. టీడీపీకి బలం లేని నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమని గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు ధీమాగా ఉన్నారు. సో తొలిసారి అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది అన్నట్లుగా తెలుగుదేశం ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే 11 మంది నామినేషన్లు వేశారని. దీనిపై వైసీపీ ఉంటుంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏమంటున్నారు అక్కడి జనం? మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది అని చెప్తున్నారు. ప్రజల నుండి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వైసీపీ రియాక్షన్స్ ఏంటి? పర్టికులర్గా వైసీపీ పెద్ద ఎత్తున అక్కడ ప్రజాస్వామ్యంకి ఈరోజు చీకటి రోజు అని చెప్తుంటే, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. 4 దశాబ్దాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న రోజుగా చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే 4 దశాబ్దాలుగా అక్కడ పోటీ చేయడం అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినట్టేగానే భావించాల్సిన నేపథ్యం. ఎవరు పోటీ చేయడానికి సాహసించే వాళ్ళు కాదు, కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అది కేవలం అక్కడ పోటీ చేసేందుకు అక్కడ ఉన్న సామంత రాజ్యుల్లాగా అక్కడ వ్యవహరించబట్టి ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈరోజు ఇంతమంది బరిలో నిలబడి కంటెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారంటేనే ప్రజాస్వామ్యానికి నిజంగా ఈరోజు అర్థవంతమైన రోజు. దీనికోసం పోలీసులు పెద్ద ఎత్తున కృషి చేశారు. ప్రజాస్వామ్యవాదులందరూ అక్కడ అందరూ ఏకంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం పట్టే ఈరోజు ఈ స్థాయిలో ఎన్నిక జరిగింది. దాదాపుగా 80% వరకు పోలింగ్ నమోదైందంటే అక్కడ ఏ స్థాయిలో గతంలో భయపెట్టేవాళ్ళు ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరగబట్టే అంత పెద్ద ఎత్తున ఓటర్లు ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజా తీర్పు చాలా విస్పష్టంగా ఉండబోతోంది. దాదాపుగా 50% పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు రాబోతున్నాయి. 5,000కు పైగా మెజారిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో మెజారిటీ సాధించబోతున్నారు. సో ఇంతటి ఘన విజయాన్ని అందించేందుకు పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పులివెందుల ప్రజలు ఇప్పటిదాకా జరిగిన ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికేందుకు చాలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈసారి అలాంటి వాతావరణాన్ని కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విజయం సాధించింది. పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇంత పెద్ద ఎత్తున 11 మంది నామినేషన్ వేయడం అంటే గతంలో చూసి అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన నేపథ్యం ఉందని కూడా వాళ్ళు గత పరిస్థితులను కూడా గుర్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గతంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులపైన దాడులు జరిగాయి. నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేసిన ఘటనలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఒకసారి వాటన్నిటిని రీకలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ పెద్ద ఎత్తున పులివెందుల్లో చూస్తే ఎన్నికల చరిత్రలో ఇట్లాంటి అందులో పర్టికులర్గా లోకల్ బాడీస్ కావచ్చు, ఇట్లాంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే దాదాపుగా 80 నుంచి 90% వరకు ఏకగ్రీవాలు అయ్యాయి. పోటీ చాలా చాలా అరుదుగా అక్కడ జరిగింది. కానీ ఈసారి అసలు సిసలైన పోటీ జరిగింది. ఈసారి తొలిసారిగా ప్రజాస్వామ్య హితంగా జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫలితాలే అందుకు నిదర్శనం కాబోతున్నాయన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ప్రభుత్వానికి రెఫరెండం కాకపోయినా చాలా తక్కువ నెంబర్ కాబట్టి ఓటింగ్ ఒక్కొక్క జెడ్పీటీసీ కావచ్చు వాటిలో ఒక 10,000 మంది మాత్రమే ఓటర్లు ఉంటారు కాబట్టి ఇది పెద్దగా ప్రభుత్వ పనితీరని కాదు, కానీ ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే రోజుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం ఉంది అని చెప్తున్నారు. ఓటమిని ముందే గ్రహించి దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అక్కడ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పో లేకపోతే ఓటర్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ అనేక తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది అన్నది తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించే ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, పార్టీ అధిష్టానంలోని కీలక నేతలందరూ ఎన్నికల సరళిని నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చారు. మరి కాసేపట్లో వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. 6 గంటలకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆయన కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. ఇలాంటినే ఎన్నికలన్నీ ఖచ్చితంగా ఇట్లాంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోనే రాష్ట్రం మొత్తం మీద జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. వాళ్ళందరికీ ముందస్తుగా అభినందనలు తెలుపుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది మరొక కాసేపట్లో ఆయన కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల్ని జరిగిన తీరును స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని చెప్పి మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. రైట్ ఈశ్వర్.